నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలును ప్రారంభించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి చేసిన ప్రణాళికలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం పంటకు మద్దతు ధర కల్పిస్తుందని, ధాన్యంలో తేమ శాతం 17 ఉండాలని, రాళ్లు గడ్డి లేకుండా రైతులు జాగ్రత్త పడాలని తెలిపారు. ప్రతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని, దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని సూచించారు. మోదీతోని కొట్లాడుతూ ఉన్నాడు. మరి మోదీ అంటే పెద్ద దేవుడేం కాదు, ఆయన కూడా ముఖ్యమంత్రి స్థాయి నుంచే ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి. మరి ఆయన కంటే ఉన్నతాశయాలు ఉన్నటువంటి వ్యక్తి మరో ప్రధాని కావద్దని ఇక్కడ రాసిపెట్టింది లేదు. మోదీ వస్తే దేవుడు వచ్చినట్టు లేకపోతే ఇంకేదో వచ్చినట్టు ఆ అపోహలు మీరు వీడండి. ఈ వాట్సాప్లో వచ్చే మెసేజ్లు మీరు నమ్మకండి. ఇక్కడ చూపించేది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి మా యువ నాయకులు అభివృద్ధిలో ముందుకు పోతుంది. మొన్ననే మనము కొన్ని హైమాస్ లైట్లు కూడా మన దర్పల్లికి ఇచ్చుకోవడం జరిగింది. ఇటువంటి విధంగా మేము ముందుకెళ్తా ఉంటే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేయడం